హలో అండి, ఈ సింపుల్ బ్రాస్లెట్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి. దీనికోసం నేను ఇక్కడ 3 కలర్స్ బీడ్స్ని యూజ్ చేస్తున్నాను. ఇలాగ కొంచెం వైర్ తీసుకొని ముందుగా ఒక వైపున గోల్డ్ కలర్ బీడ్స్ 5 ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టేసి ఇలాగ ఈ 2 వైర్లు ఒక దగ్గర పట్టుకొని ఇలా కిందికి లాగేసేయాలి. ఇప్పుడు మరలా గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి 2 బీడ్స్ని ఎక్కించుకోవాలి. 1 ఏమో బ్లూ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇటువైపును కూడా అలాగే 2 గోల్డ్ కలర్ బీడ్స్ 1 బ్లూ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు మరలా గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా వైర్కి 3 గోల్డ్ కలర్ బీడ్స్ని ఒకవైపున ఎక్కించుకోవాలి. ఇటువైపునున్న వైర్ని అటువైపుకు పెట్టేసి ఈ 2 వైర్లని ఇలా లాగేసేయాలి. ఇలాగ మిడిల్లో గోల్డ్ కలర్ బీడ్స్ 3 వస్తాయి. ఇప్పుడు బ్లూ కలర్ బీడ్ తీసుకొని వైర్కి ఒకవైపున 1 బ్లూ కలర్ బీడు 2 గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించుకోవాలి. అలాగే ఇటువైపునున్న వైర్కి కూడా 1 బ్లూ కలర్ బీడు 2 గోల్డ్ కలర్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు 1 గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. ఇలా ఉంటుంది. ఇప్పుడు మరలా వైర్కి అటువైపున ఒక రెడ్ కలర్ బీడు ఇటువైపున ఒక రెడ్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. 1 గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేసేయాలి. మిడిల్లో ఇలా రెడ్ కలర్ బీడ్స్ 2 వస్తాయి. మరలా గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున 2 గోల్డ్ కలర్ బీడ్స్ ఇటువైపున 2 గోల్డ్ కలర్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఇటువైపునున్న వైర్కి కూడా 2 గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు బ్లూ కలర్ బీడ్స్ తీసుకొని అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. మరలా గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి 3 గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించుకొని ఇలా వైర్ని 3 బీడ్స్లో నుండి బయటికి తీసేయాలి. ఇప్పుడు వైర్కి ఒకవైపున బ్లూ కలర్ బీడ్ 1 గోల్డ్ కలర్ బీడ్స్ 2 ఎక్కించుకోవాలి. అటువైపు ఉన్న వైర్కి కూడా అలాగే బ్లూ కలర్ బీడ్ ఫస్ట్ ఎక్కించుకోవాలి. తర్వాత గోల్డ్ కలర్ బీడ్స్ 2 ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇలాగా బ్లూ కలర్ బీడ్స్ మధ్యలో 3 గోల్డ్ కలర్ బీడ్స్ వస్తాయి. మళ్ళీ రెడ్ కలర్ బీడ్స్ మధ్యలో 1 గోల్డ్ కలర్ బీడ్తోనే వేస్తూ ఉంటాం. ఇలాగా అటువైపున ఒక రెడ్ కలర్ బీడు ఇటువైపున ఒక రెడ్ కలర్ బీడు ఎక్కించుకోవాలి. 1 గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేసేయాలి. బ్లూ కలర్ బీడ్స్ వేసినప్పుడు మాత్రమే ఇక్కడ చూస్తున్నారు కదా మిడిల్లో 3 గోల్డ్ కలర్ బీడ్స్ వస్తూ ఉంటాయి. ఇలాగా బ్రాస్లెట్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మరలా గోల్డ్ కలర్ బీడ్స్ ఇటువైపున 2 గోల్డ్ కలర్ బీడ్స్ అటువైపున 2 గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేసేయాలి. ఇలాగా వైర్ని టైట్గా ముడివేసుకోవాలి. అటువైపున ఇటువైపున రింగ్ లాగా వేసుకోవడం వల్ల మనం ఇందులో నుండి హుక్ చైన్ని యాడ్ చేసుకుంటున్నాం. ఈ బీడ్స్కి హోల్ చిన్నదిగా ఉంటుంది కాబట్టి. ఇలా కంప్లీట్ అయ్యాక వైర్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ వైర్ని మర్చిపోకుండా హీట్ చేసుకోండి, లేదంటే మనం ఇంత కష్టపడి చేసిన బ్రాస్లెట్ ఊడిపోతుంది. నేనైతే ఈ బీడ్స్నే మరలా బ్రాస్లెట్స్కి యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇది తీసేస్తాను. హీట్ చేయకపోయినా ఏమీ కాదు. మీరైతే తప్పకుండా హీట్ చేసుకోండి. ఇక్కడైతే మనకి బ్రాస్లెట్ రెడీ అయిపోయింది. ఈ కలర్ కాంబినేషన్లో బ్రాస్లెట్ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో బ్రాస్లెట్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.